హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది మరొక మంచి వీడియోతో. మీ అమ్మాయి వచ్చేసింది. ఎవరు అనుకుంటున్నారా? ఇండియన్ అమ్మ విజయరాణి అండి. ఈరోజు అయితే లెమన్ ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా నాకు తెలిసినవి అయితే కొన్ని నేను చెప్తాను. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, నేను కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటా. ఇంకా ఏదైనా సరే 2 సార్లు రిపీట్గా వస్తే నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మీరు ఇది 2 సార్లు చెప్పారు అని రాసేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా నిమ్మకాయని ఏ విధంగా వాడచ్చు అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే క్లీనింగ్ సెక్షన్ కొన్ని అవి ఇవి మొత్తం కలిపి చెప్తూ ఉంటాను. క్లీనింగ్ చెప్తాను, తినే విధంగా చెప్తాను, ప్రతిదానికి చెప్తూ ఉంటానండి. ఇంకా ఏంటి అంటే కనుక నిమ్మకాయ పచ్చడి చేసుకోవచ్చండి. ఇది తెలియని వాళ్ళమైతే ఉండం కదా. నిమ్మకాయ రసానికి వాడుకోవచ్చు. నిమ్మకాయ రసం అంటే జ్యూసులకి ఇట్లాంటి వాటికి వాడుతూ ఉంటాము. ప్లస్ సోడాలో కలుపుకుంటూ ఉంటాము. నిమ్మకాయ ఎండాకాలం వచ్చిందంటే ఈ నిమ్మకాయ లేని ఇల్లు ఉండదండి. నిమ్మకాయ రసం చేసుకొని తాగుతూ ఉంటాం, నిమ్మకాయ మజ్జిగ తాగుతాము. ఇంకా నిమ్మకాయ అయితే సాంబార్ చేసినప్పుడు ఆ నిమ్మకాయ అనేది సాంబార్ చేస్తూ ఉంటాము. చింతపండు దొరకని వాళ్ళు నిమ్మకాయ సాంబార్ వాడుతూ ఉంటారు. ఇంకైతే గనక పైన ఉంటుంది కదా పొట్టు, ఆ పొట్టు అయితే గనక కేక్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని ఎండబెట్టేసి నిమ్మకాయ పై పొట్టునుంది కదా, దాన్ని తోలుని ఎండబెట్టేసి వీటిల్లో సున్నిపిండిలో వాటిల్లో వాడుతూ ఉంటారు. ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. నిమ్మకాయ ఈ మధ్య ఏంటంటే ఫ్రైలా చేసి నిమ్మకాయ రోటి పచ్చడి కూడా చేస్తున్నారండి. ఎందుకంటే ఆ ముక్కలు కోసేసి వాటిని ఏపి రోటి పచ్చళ్ళలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా బిర్యానీస్ చేసే ముందు కొన్ని ప్లేసెస్లో అయితే ఎండబెట్టిన నిమ్మకాయను వేసి బిర్యానీస్ చేస్తున్నారు. కొన్ని చికెన్ రెసిపీస్కి వాటికి నిమ్మకాయని వాడుతూ ఉంటారు. కారం ఎక్కువైనప్పుడు మనం నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటాము, ఆ విధంగా వాడుతూ ఉంటాము. ఇంకా నిమ్మకాయ పచ్చడి చేస్తాము, ఇంకా నిమ్మకాయ రసానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా క్లీనింగ్ సెక్షన్కి వస్తే కనుక మనం ఏదన్నా తిన్నాక చెయ్యి నీచు వాసన అలా వస్తూ ఉంటుంది కదా, నిమ్మకాయ రసం అన్నంలో మనం కర్రీస్లో అలా పిండుకొని తిన్నాక ఆ పొట్టు ఉంటుంది కదా, అదైతే కనుక మన చేతికి రఫ్లాగా చేసేసుకొని కడుక్కుంటే నీచు వాసన పోయిద్ది, దానికి వాడుతూ ఉంటాము. నిమ్మకాయ రసంలో కొంచెం సోడా ఉప్పు కలిపేసి పొయ్యి స్టీల్ సామాన్ క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తాయి పొయ్యి కానీ ఇలాంటివి. ఇంకా మనకి పంటి నొప్పి అలా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సోడా ఉప్పు, మామూలు ఉప్పు చిటికెడు అంటే 2-3 డ్రాప్స్ నిమ్మకాయ పిండేసి దాంతో బ్రష్ చేసుకుంటే మనకైతే పిప్పళ్ళు నొప్పి అయితే తగ్గుతుందండి. ఇంకా నిమ్మకాయ పొట్టుని మనం కుక్కర్లో వాడుతూ ఉంటాం కదా, పొయ్యి మీద పెట్టే కుక్కర్లో, దాంట్లో అడుగును వేయటం వల్ల నలుపుది ఉంటే అది పోతుంది. ఇంకోటి ఒక్కోసారి గిన్నెలు మనం పొయ్యి మీద పాలు ఇలాంటివి పెట్టి మాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అది కడగటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. దాంట్లో కొంచెం 2-3 నిమ్మ చెక్కలు వేసేసి కొంచెం సోడా ఉప్పు, మామూలు ఉప్పు వేసి మరగబెట్టేసి శుభ్రంగా అది మరగబెట్టేస్తే మనకేంటంటే మాడిపోయింది త్వరగా పోతుంది. ఇత్తడి సామాను కడుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా మనం ఇళ్ళ ముందు దిష్టి తగలకుండా కట్టుకుంటాము. కొత్త బండి కొన్నప్పుడు నిమ్మకాయని కట్టుకుంటాము. ఇంకా ఆ తర్వాత అయితే కొన్ని బండ్లు కింద పెట్టేసి దాటిస్తూ ఉంటాము, ఆ విధంగా వాడుతూ ఉంటారు. నిమ్మకాయ దిష్టి తీసేసి వేస్తూ ఉంటారు. ఇంకా ఏదన్నా చెడు జరిగింది అన్నప్పుడు నిమ్మకాయలు వాడుతూ ఉంటారు. గృహప్రవేశానికి నిమ్మకాయ నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు పెట్టేసి పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. ఇన్ని విధాలుగా నాకు తెలిసినవి అయితే నిమ్మకాయ గురించి కొన్ని చెప్పాను. ఇంకేమన్నా గుర్తు తెచ్చుకొని మీరు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నిమ్మకాయని ఎన్ని విధాలుగా వాడతారో అర్థమైపోయి ఉంటుంది కదా. బండ్లకి కొత్త సైకిల్ కొనగానే కూడా నిమ్మకాయ కడుతూ ఉంటామండి. ఇంకా మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు మనకి కడుపులో తిప్పుతున్నట్టు వాంతి అవుతున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మకాయ మనం చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటే కనుక అలాంటి వామిటింగ్ సిచ్యువేషన్ అనేది మనం తగ్గుతూ ఉంటుంది. కొండలు ఎక్కేటప్పుడు మనకేంటంటే ఘాట్ రోడ్, అలాంటప్పుడు నిమ్మకాయ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీలో ఎంతమందికి అలా ఉపయోగపడుతుంది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా ఏం చేస్తారు, నిమ్మకాయ బిర్యానీ చేసేటప్పుడు మనకేంటంటే అన్నం పొడిగా రావడానికి నిమ్మకాయ రసం పిండుతూ ఉంటాము. కొన్ని స్వీట్స్కి నిమ్మకాయ రసం యూజ్ చేస్తుంటాము. కేక్ అయితే నిమ్మకాయ పై పొట్టు వాడతామండి. ఇంకా నాకు తెలిసినవి అయితే నేను చెప్పేశాను, మీకు తెలిసినవి కూడా మీరు చెప్పండి. ఇంక ఇలాంటి కొన్ని వెజిటబుల్స్ గురించి కానీ ఫ్రూట్స్ గురించి కానీ ఏం చేయొచ్చు ఏంటి అనేది వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే సరదాగా
ఇలాగే ఫన్నీ వీడియోస్ అనేవి చేసుకుందాము. మీరు దేని గురించి నెక్స్ట్ చేయమంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఏదైతే 2 సార్లు వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నిమ్మకాయ మర్చిపోయానండి, ఇక్కడ చెబుతున్నాను. నిమ్మకాయ పులిహార అండి. మీరు అక్కడ ఎవరన్నా రాసి ఉంటారు కామెంట్లో, కావాలని లాస్ట్లో చెప్పానండి. నిమ్మకాయ పులిహార ఇష్టం లేని వాళ్ళు ఉండరండి. ప్రసాదాలకి త్వరగా అయిపోయిద్దని నిమ్మకాయ పులిహార చేసి పెడుతూ ఉంటాము. ఓకేనా? ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే గనక నాకు వీడియో దొరకనప్పుడు నేను అడుగుతానండి. నాకు వీడియో చేసి ఇన్స్టాలో పంపిస్తే నేను ఈ వీడియోస్ మీద చేయటానికి ట్రై చేస్తాను. ఫన్నీగానే చేస్తున్నానండి. ఇంకా మీకు నచ్చిందా? దీంతో ఇంకేమేమి రెసిపీస్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కామెంట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇన్స్టాలో మెసేజ్ చేయాలంటే విజయరాణికే అని ఉంటుందో, ఇంకొకటి చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, అక్కడ వరకు మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలంటే మీరు మెసేజ్ పెడితే నేను ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నా ఏమనుకోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్ చేశానని అయితే అనుకుంటున్నాను. 2 టైమ్స్ రిపీట్ అయినాయి. కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరు నిమ్మకాయ పులిహార రాయకండి, ఎందుకంటే నేను చెప్పైపోయిన తర్వాత మీరు అక్కడితో ఆపుతారని నాకు తెలుసు. అందుకని తర్వాత చెప్పానండి. కొంచెం బుర్ర వాడాలి కాబట్టి అలా వాడేశాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.